తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తర్వాత యునైటెడ్ ఫ్రంట్, నేనే ఆ రోజు కన్వీనర్గా ఉండి 2 ప్రధానమంత్రులు చేశాం. ఎన్డీఏ 1లో వాజ్పేయి గారికి సహకరించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం, సమైక్య ఆంధ్రప్రదేశ్ని. ఈరోజు ఎన్డీఏ 2 నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14-19లో పనిచేశాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని తయారవుతుంది. నా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. అలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే 1 కోటి సభ్యత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1 crore. ఇటీవల లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేశాడు. 130 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ వెల్ఫేర్ కానీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 1 కోటి మంది సభ్యులకి ఎవరైనా యాక్సిడెంట్ జరిగిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఇది ఒక చరిత్ర. మీ రుణం తీర్చుకుంటాం, కార్యకర్తల రుణం తీర్చుకుంటాం. అందుకనే రాజకీయంగా మిమ్మల్ని ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం, సంక్షేమ కార్యక్రమాలు చేయడం, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ అందరూ సమిష్టిగా పనిచేసుకుని మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అఖండ విజయంతో ఎన్డీఏ గెలిచే పరిస్థితి మీరు ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడైతే నేను ఎన్నోసార్లు చెప్పాను, డబల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏనే ఉండాలి.